హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను చూపించబోయేది బొబ్బాస్కాయ హల్వా అండి. పచ్చి బొబ్బాస్కాయ అండి ఇది. ఫ్రెండ్స్, ఇది మా చెట్టుకాయ అండి. నేను ఫ్రెష్గా కోసి మీకు చేసి చూపించబోతున్నానండి. నేను పైన ఇది తీసేసానండి, అందువల్ల పాలు కారుతున్నాయి. దీన్ని మనం శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత పైన దీన్ని చెక్కు తీసేసుకోవాలండి. ఫ్రెండ్స్, బొబ్బాస్కాయ ఇష్టపడిన వాళ్ళకి ఇలా బొబ్బాస్కాయ హల్వా చేస్తే అది బొబ్బాస్కాయ హల్వాని ఎవరు కనిపెట్టారండి, అంత టేస్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ మొత్తం తీసేసి మీకు చూపిస్తానండి. ఫ్రెండ్స్, మనం ఈ విధంగా రెండు పైన చెక్కు తీసేసుకుని రెండు ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత మనం దీన్ని తురుముకోవాలి. తురుముకోవడానికి ఫ్రెండ్స్ పెద్దగా ఉంటుందండి, చిన్నగా ఉంటుందని తురుముకునేది. మనకైతే దీంతో అవసరం లేదు, మనం దీంతో తురుముకుందాం. ఎందుకంటే హల్వా కాబట్టి మనకి చిన్న సరిపోతుందండి. మీరు కూడా ఇలాగా చిన్న సైజులో దాన్ని తీసుకొని తురుముకోండి ఫ్రెండ్స్. ఇలా ఉంటే సరిపోతుందండి. ఫ్రెండ్స్, చూడండి, మనం చిన్నది వేసాం కాబట్టి ఈ విధంగా మనకి నీట్గా వస్తుందండి. ఫ్రెండ్స్, మీరు పండిపోయిన బొబ్బాస్కాయ కూడా చేసుకోవచ్చండి, కాకపోతే అదంతా టేస్ట్ ఉండదు. ఇలా పచ్చిదాంతో చేస్తేనే మనకి టేస్ట్ అనిపిస్తుంది. ఫ్రెండ్స్, నేను మొత్తం మీద తురిమేసి మీకు చూపిస్తానండి. ఫ్రెండ్స్, ఈ విధంగా నేను బొబ్బాస్కాయతో తురిమేసానండి. ఈ తురుముని మనం ఒక కప్పు తీసుకొని అందులోకి వేసేసుకోవాలి. మనకి మెజర్మెంట్ కోసం అండి. కరెక్ట్గా నాకు కప్పుడు వచ్చిందండి. చూడండి ఫ్రెండ్స్. ఇవి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దామండి. ఫ్రెండ్స్, తర్వాత నేను స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేశానండి. దాంట్లోకి ఒక స్పూను నెయ్యి వేస్తున్నానండి. ఫ్రెండ్స్, నేను పెద్ద స్పూన్ తీసుకున్నానండి, ఒక స్పూన్ సరిపోతుందండి. ఇందులోకి ఫ్రెండ్స్ నేను ఒక 10 జీడిపప్పులు, ఒక కొంచెం కిస్మిస్లు వేస్తున్నానండి. మీ దగ్గర ఇంకా డ్రై ఫ్రూట్స్ కనుక ఉంటే వేసుకోవచ్చండి, ఇంకా టేస్ట్గా ఉంటుంది మనకి చేసుకునే స్వీట్ అనేది. ఫ్రెండ్స్, ఇది ఒకసారి మనం మీడియంలో పెట్టేసి మంట ఇలాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం పక్కన పెట్టేసుకోవాలండి. ఫ్రెండ్స్, డ్రై ఫ్రూట్స్ అనేవి వేగిపోయాయండి, మనం వీటిని సపరేట్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం ముందుగా తురిమి పెట్టుకున్న బొబ్బాస్ తురుము వేసేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇది బాగా మనకి నెయ్యిలోకి ఫ్రై అవ్వాలండి. ఫ్రెండ్స్, మంట మనకి మీడియంలో పెట్టేసుకొని ఇది కొంచెం బ్రౌన్ కలర్ అలా షేడ్ అయ్యే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇది మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి. బొబ్బాస్కాయ కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీ పిల్లలకి కూడా పెట్టండి, మీ ఇంటి వాళ్ళకి కూడా ఫ్రెండ్స్ చేసి పెట్టండి. వాళ్ళు నిజంగా చాలా ఇష్టంగా తింటారండి. ఫ్రెండ్స్, ఇలాగా మనం కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా మనం గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం ఇలాగా మందపాటి కడాయి పెట్టుకున్నామంటే మనకి స్వీట్ అనేది మాడిపోకుండా నీట్గా వస్తుందండి. ఫ్రెండ్స్, నేను ఇలాగా 10 నిమిషాల పాటు దీన్ని ఇలా ఫ్రై చేశానండి. ఫ్రై చేసిన తర్వాత నేను ఒక గ్లాసు చిక్కటి పాలల్లోని చిటికెడు ఫుడ్ కలర్ వేసానండి, ఆరెంజ్ కలర్ వేసాను. మీ దగ్గర ఏ కలర్ ఉంటే ఆ కలరు వేసుకోండి ఫ్రెండ్స్. లేదంటే మా కలర్స్ ఇష్టం ఉండదు అని అనుకున్న వాళ్ళు ఈ పాలల్లోని కొంచెం కుంకుమ పువ్వు వేసేసుకొని ఇలాగ వేసేసుకోవచ్చండి. మీ ఆప్షనల్, మీ దగ్గర ఏ కలర్ ఉంటే ఆ కలర్ వేసుకోండి. ఫ్రెండ్స్, ఇది కూడా మనకి బాగా దగ్గర పడే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మంట అనేది మీడియంలో పెట్టుకోండి, మళ్ళీ హైలో పెట్టుకోవద్దు, సిమ్లో కూడా పెట్టుకోవద్దు. మీడియంలో పెట్టుకొని మనం వేసిన పాలన్నీ బాగా
బొబ్బాస్కాయ తురుముకు పట్టేసి మనకి బాగా దగ్గర పడిపోతుందండి. అప్పటి వరకు మనం ఇలా ఫ్రై చేసుకుంటూ దీన్ని వేయించుకోవాలండి. ఫ్రెండ్స్, నేను కప్పుడు తురుముకి మన టీ గ్లాస్ తోటి గ్లాసు పాలు వేసానండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే ఇంకా ఎక్కువ పాలు వేసుకోవచ్చండి. నేను కొలత చెప్తున్నానండి. ఫ్రెండ్స్, ఇలా బొబ్బాస్కాయ పాలు బాగా దగ్గర పడిపోయిన తర్వాత మనం పాలు వేసాం కదండి, అవన్నీ బొబ్బాస్కాయ పీల్ చేసుకుని బాగా మెత్తగా ఉడికిపోతుందండి. ఇది ఉడికింది లేదా చూసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు నేను కప్పు వరకు బొబ్బాస్ తురుము వేసాను కదండి, హాఫ్ కప్పు వరకు షుగర్ వేయాలి. మీకు ఇంకా స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే ఇంకో 2 స్పూన్స్ వేసుకోండి. ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇలాగా పంచదార కరిగిపోయిందండి. తర్వాత కొంచెం దగ్గర పడే వరకు మనం స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. ఫ్రెండ్స్, మనకి పంచదార కొంచెం పాకం రావాలండి. పాకం వచ్చే వరకు దీన్ని మీడియంలో పెట్టేసి ఇలా వదిలేయండి. ఇప్పుడు దీంట్లో కొంచెం యాలకుల పొడి వేసేసుకోవాలండి. ఫ్రెండ్స్, పాకం వచ్చాక చూపిస్తానండి మీకు. ఫ్రెండ్స్, పాకం వచ్చేసిందండి, బాగా దగ్గర పడుతుంది చూడండి. ఫ్రెండ్స్, మనం పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు మనకి స్వీట్స్ చేస్తారు కదండి, అదేనండి ఈ స్వీటు. నాకైతే చాలా చాలా ఇష్టం అండి. దీంట్లో మీకు అవైలబుల్గా ఉంటే కోవా కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. నేనైతే వేయడం లేదండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి. ఫ్రెండ్స్, స్వీట్ మాత్రం చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మన ఇంట్లో ఉండే వాటితో చేసేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఫైనల్గా బొప్పాస్కాయ హల్వా రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, పచ్చి బొప్పాస్కాయ హల్వా నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మేము జీడిపప్పు కిస్మిస్ తోటి గార్నిష్ చేసామండి. మీరు కూడా అలాగే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అలాగే మనకి పచ్చి బొబ్బాస్కాయ అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి. మనకి బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. అలాగే కంటికి చాలా మంచిదండి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, షుగర్ ఉన్న వాళ్ళు అయితే బెల్లం కూడా యూస్ చేసుకొని చేసుకోవచ్చండి. మీకు కనుక అలా చేయాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కూడా బెల్లంతో ట్రై చేసి మీకు వీడియో పెడతాను ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.